ఇండియన్స్ కొంతమంది, ఓకే, ఎస్పెషల్లీ మోస్ట్లీ నార్త్ ఇండియన్స్, కొద్దిమంది సౌత్ ఇండియన్స్ యాజ్ వెల్. సో వాళ్ళ ప్రవర్తన ఏది కొంతమంది అంటే 100 మందిలో ఒక 1% లేకపోతే 0.00% వాళ్ళ ప్రవర్తన అనేది కొంచెం ఇండియన్స్కి చెడ్డ పేరు వస్తుంది అనేది మనం లాస్ట్ టైం మాట్లాడినాం. కానీ ఈరోజు మనం మాట్లాడుతుంది ఏ బిగ్గర్ ఇష్యూ. ఓకే, సో మన ఇండియన్స్ దాదాపు భారతీయులు దాదాపు ప్రపంచంలో ఉన్న ఇంచుమించు 200 దేశాలు ఉన్నాయి. అంటే కొన్ని దేశాలకు రికగ్నైజ్ కాబట్టాయి, కొన్ని కాపాడలేదు. ఇంచుమించు 196 to 2000 మధ్యలో 200 మధ్యలో ఉన్నాయి. అంటే అరౌండ్ 200 వేసుకోండి అప్రాక్సిమేట్లీ. సో 200 దేశాల్లో దాదాపు అన్ని దేశాల్లో భారతీయులు ఉన్నారు. ఓకే, కానీ ఈ దాదాపు 200 దేశాల్లో ఉన్న భారతీయులతో భారతీయులు కానీ భారత సంతతి వారు అంటే ఇప్పుడు డైరెక్ట్ గా ఇండియా నుంచి పోయిన వాళ్ళు కాకుండా ఆ దుర్మార్గుడైన బ్రిటిష్ వాడు ఎట్లయితే ఇలా ఆఫ్రికన్స్ నల్లోళ్ళు బ్లాక్స్ అంటారు కదా. సో ఈ నల్లోళ్ళు అన్ని దేశాలు ఎట్లున్నారు? అన్ని దేశాలు అంటే బ్రిటిష్ వాడు ఎక్కడెక్కడైతే పరిపాలించిండో ఆయా దేశాలు ఎందుకున్నారు? అమెరికాలో ఎందుకున్నారు? లేకపోతే ఇంకో దేశంలో ఎందుకున్నారు? యూకేలో ఎందుకున్నారు? వాడు ఎక్కడ పోయిండో అక్కడ బాండెడ్ లేబర్ అంటే ఏమంటారు, మినిమం వేజెస్ కాకుండా బేసిక్ రైట్స్ లేకుండా అట్లా వెట్టి చాకరీ చేసుకోవడానికి తీసుకుపోయిండు. ఆ తర్వాత ఆయా దేశాలకు స్వతంత్రం వచ్చినాక ఆయా అక్కడ పౌరులు అయిపోయారు. పేరు నల్లోళ్ళు, బ్లాక్స్, ఆఫ్రికన్స్. సేమ్ థింగ్ విత్ దే డిడ్ విత్ ఇండియన్స్. ఇవాళ భారతీయులు ఇన్ని దేశాలు ఎందుకున్నారు? ఫిజీలు ఎందుకున్నారు? మారిషస్లు ఎందుకున్నారు? భారతీయులు అంటే భారత సంతతి వారు. అంటే వాళ్ళ రంగు ఒకటే మనది ఉంటది కానీ వాళ్ళ కల్చర్ మోస్ట్ ఆఫ్ దెమ్ లైక్ చేంజ్ అయిపోయినాయి, ఆ లోకల్ దానికి తగ్గట్టుగా అయిపోయినాయి. ఓకే, సో ఎందుకున్నారు? వాళ్ళు ఇప్పుడు భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్ళు కాదు, గత 10-20 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి వెళ్ళిన వాళ్ళు కాదు. జనరేషన్ అక్కడనే నివాసం ఉంటున్న వాళ్ళు. ఎట్లయితే ఇప్పుడు కొత్తగా ఆఫ్రికా నుంచి అమెరికాకు వచ్చే వాళ్ళు వేరు, అదేది 400 సంవత్సరాల కిందనో ఎప్పుడో వాడు వాస్కోడి గామనో, తర్వాత ఫస్ట్ పోర్చుగీస్ ఓడు, ఫ్రెంచ్ ఓడు, డచ్ ఓడు, ఫ్రెంచ్ ఓడు, బ్రిటిష్ ఓడు, లాస్ట్ లో వచ్చి ఆ బ్రిటిష్ ఓడు వాళ్ళందరూ యూరోపియన్స్ ఎత్తుకొచ్చి వాళ్ళ బానిసలు, వాళ్ళతో పాటు వాళ్ళ బానిసల్ని ఎత్తుకొచ్చారు అన్నట్టు. వాళ్ళు ఏడేడ పరిపాలించారు వాడు. ఓకే, అంటే వాని అవసరం కోసం వాడు పత్తి ఎరడానికి లేకపోతే చికెన్ స్కిన్ తీయడానికి రకరకాలుగా మొద్దు పని చేయిస్తారు, తిండి కూడా పెట్టారు, జీతం ఇయ్యారు. ఓకే, సో అట్లా అన్ని దేశాల్లో ఉన్నారు. ఒక సెకండ్ వరల్డ్ వార్ తర్వాత చాలా దేశాలకి స్వతంత్రం వచ్చింది. మనకు వచ్చినప్పుడే ఇంచుమించు అప్పుడే వచ్చింది. బ్రిటిష్ వాడు సెకండ్ వరల్డ్ వార్ తర్వాత వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ సెకండ్ వరల్డ్ వార్ దాకా ఈ యూరోపియన్ కంట్రీస్, జర్మనీ ఏవైతే ఉన్నాయో, డచ్ ఓడు, ఫ్రెంచ్ ఓడు, స్పెయిన్ ఓడు, ఈ బ్రిటన్ ఓడు, వీడు ఏది ఆధిపత్యం ఉండే, మొత్తం వాడు చెప్పిందే ప్రపంచం నడిచే విధంగా ఉండే. ఇవాళ ఎట్లయితే అమెరికా, చైనా, రష్యా ఇట్లా ఏవైతే ఉన్నాయో అవి సూపర్ పవర్స్ ఉండే యూరోపియన్ కంట్రీస్. ఎప్పుడైతే సెకండ్ వరల్డ్ వార్ లో వీళ్ళు గెలిచినా గానీ అమెరికా సహాయంతో గెలిచినారు తప్ప వాళ్ళు అమెరికా సహాయం చేయకపోతే ఆ సెకండ్ వరల్డ్ వార్ లో బ్రిటన్ సహకరించకపోతే బ్రిటన్ గెలిచేవాళ్ళు కాదు. గెలిచినా గానీ ఆ చర్చిల్ ఆ పార్టీ ఓడిపోయింది, విన్స్టన్ చర్చిల్. ఎందుకంటే ఆ యొక్క అనవసరం యుద్ధాలకు పోయి బ్రిటన్ యొక్క ఆర్థిక వ్యవస్థని సంకనాకిచ్చారు. అట్లనే చాలా నష్టం జరిగింది ఆర్థికంగా. వాళ్ళ యొక్క డిఫెన్స్ పేరుకే గెలుపు తప్ప అక్కడ ఎవరికి సంతోషం లేదు. అన్ని రంగాల్లో బ్రిటన్ ఏమంటారు అధమ స్థాయికి పోయింది అన్నట్టు. వాళ్ళ యొక్క ఎంతో మంది చనిపోయినారు బ్రిటన్ పౌరులు. అది కాకుండా వాళ్ళకు ఆర్మీ పరంగా నష్టం జరిగింది. వాళ్ళ యొక్క నేవీకి సంబంధించిన అన్ని పోయినాయి. సో చాలా నష్టం జరిగింది. కాబట్టి ఇమ్మీడియట్ గా ఆ పార్టీకి ఏమంటారు అనవసరం యుద్ధాలకు పోయి నాశనం చేస్తుండు వీడు గెలిచినా గానీ అని చెప్పి ఆ పార్టీకి ఓటేయలే. అందుకని ఆ లేబర్ పార్టీకి ఓటేయడం వల్ల యాట్లీ వచ్చేసి అప్పుడు మనకి ఈ యొక్క స్వతంత్రం వాళ్ళు ముందుగానే చెప్పారు మేము స్వతంత్రం ఇస్తామని. ఆ విధంగా మనకే కాదు మనతో పాటు 60 కామన్వెల్త్ దేశాలకు దాదాపు చాలా వరకు ఇచ్చేసారు, అన్నిటికి ఇచ్చేసారు. ఓకే, అర్థమైందా? సో ఈ క్రమంలో ఏం చెప్తున్నా అంటే ఈ యొక్క మన భారతీయులు అట్లా తీసుకుపోయిండు. అట్లా ఇప్పుడు కెనడాలో ఇంతమంది ఇండియన్స్ ఎందుకున్నారు? ఎక్కువ మంది లేరు, మనం పర్సంటేజ్ దిద్దాం కానీ అంతమంది లేరు. కానీ ఆ ఉన్న కొద్ది మంది కూడా ఎందుకున్నారు? అయితే బాండెడ్ లేబర్ కింద తీసుకుపోయారు. లేకపోతే ఈ నేపాల్ వాళ్ళని యుద్ధం బాగా చేస్తారని చెప్పి నేపాల్ వాళ్ళని, ఈ పంజాబ్ వాళ్ళని, సిక్కులని
చాలా మందిని తీసుకుపోయిండు వాడు బ్రిటిష్ వాడు. ఏది World War I కి World War II కి. మీరు కావాలంటే ఆ ఇండియా గేట్ ఉంటుంది ఢిల్లీలో, దాని మీద పేర్లు ఉంటాయి చూడండి. ఎవరెవరైతే సెకండ్ వరల్డ్ వార్లో కానీ ఫస్ట్ వరల్డ్ వార్లో చనిపోయిన వాళ్ళ పేర్లు ఉంటాయి. అర్థమైందా? ఇవాళ ఏది బ్రిటిష్ కొలంబియా అని ఉంటుంది కెనడాలో. సో ఎందుకంటే ఇప్పుడు ఈవెన్ బ్రిటన్ లో ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు మంచి యుద్ధం చేస్తారని వీళ్ళకి చాలా రకాలుగా సాయం చేశారు బ్రిటిష్ వాళ్ళకి. ఈ బ్రిటన్ తరపున పోరాడిన వాళ్ళను ఈ జర్మనీకి పట్టుబడ్డారు మన ఇండియన్ సైనికులు. పట్టుబడితే వాళ్ళని తీసుకొని సుభాష్ చంద్రబోస్ ఈ బ్రిటన్కి వ్యతిరేకంగా పోరాటం చేసిండు. అంటే మన ఇండియన్స్ అక్కడ ఎందుకున్నారు అంటే ఈ బ్రిటన్ వాడు తీసుకుపోయిండు వాళ్ళ తరఫున యుద్ధం చేయించడానికి. అట్లా ఎంతమంది మన ఇండియన్స్ ని వాడు అన్ని రకాలుగా వాడుకున్నాడు. మన సంపద కొల్లగొట్టిండు. వీడు బ్రిటిష్ వాడు రాకముందు భారతదేశానికి వ్యాపారం చేస్తాను వచ్చిండు. ఓకే, రాకముందు 27% ఉండే సంపద, వరల్డ్ సంపద. ముగ్గురు ఆ యొక్క ముస్లిం రాజులు ఎత్తుకోవంగా, ఏది అంటే నాదిర్ షా, తైమూర్ అండ్ గజ్ని, ఈ ముగ్గురు ఎత్తుకోవంగా కొంచెం ఎత్తుకోయారు వాళ్ళు. కానీ మెజారిటీ ముస్లిం రాజులు ఇక్కడే సంపద సృష్టించారు. ఇదే వాళ్ళ దేశం అనుకున్నారు. వాళ్ళు గట్టిన ఇప్పటికున్నాయి. సో ఆ క్రమంలో ఈ బ్రిటిష్ వాడు రాకముందు 27% అంటే దాదాపు 1/3 సంపద భారతదేశం, ప్రపంచంలో అందరి దగ్గర ఉండే సంపదతో పోలిస్తే అలా దాదాపు 1/3 సంపద ఒక్క భారతదేశంలో ఉండే. అది కన్ను కుట్టి అంటే వాళ్ళందరూ డెవలప్ కాకముందే ఇండియా వాజ్ ఏ డెవలప్డ్ కంట్రీ. అర్థమైందా? సో వాడు బ్రిటిష్ వాడు పోయేటప్పుడు తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు. 1% లేదా 2% జీడిపికి వాడగొట్టాడు. ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయలే, ఒక హాస్పిటల్ కట్టలే, ఒక పాఠశాల ఏమి చేయలే. నాశనం చేసిపోయిండు భారతదేశాన్ని. ఆర్థికంగా నాశనం చేసిండు, ఫైనాన్షియల్ గా మనుషులని కృత్రిమ తినడానికి మనకు వాడు చెప్పిన పంటనే వేయాలి. నెత్తికి రంగు వేసుకునే పంట వేయాలి, వేయకపోతే పనిష్మెంట్. మనం పంట పండించుకుంటే మనకి ఒక లెక్క లేదు, పత్రం లేదు, మొత్తం వాడే ఎత్తుకోపోతాడు ట్యాక్స్ అని చెప్పి. వాళ్ళకి యుద్ధం World War I కి World War II కావాలని ఎత్తుకోపోతే మనకి తినడానికి తిండి లేక 30 లక్షల మంది బెంగాల్ ఫెమైన్ కరువు వచ్చి, అట్లా ఒకసారి కాదు అనేక సార్లు వచ్చి ఏది కృత్రిమ కరువు వల్ల లక్షల మంది చచ్చిపోయారు. ఒక్క నీటిపారుదల ప్రాజెక్టు కట్టలే. చెప్పండి, ఇవాళ బ్రిటిష్ వాడు మన 200 ఏళ్ళు పరిపాలించిన తర్వాత ఇవాళ భారతదేశంలో బ్రిటిష్ వాడు కట్టినవి ఏమైనా ఉన్నాయా? ఈ బ్రిటిష్ వాడు రాకముందు కాకతీయులు కట్టినవి ఉన్నాయి, చాళుక్యులు కట్టినవి ఉన్నాయి, శాతవాహనులు కట్టినవి ఉన్నాయి, మొఘళ్ళు కట్టినవి ఉన్నాయి, ఇంకో రాజులు కట్టినవి ఉన్నాయి, నిజాములు కట్టినవి ఉన్నాయి, కుతుబ్ షాహీలు కట్టినవి ఉన్నాయి. కానీ బ్రిటిష్ వాడు 200 సంవత్సరాలు పరిపాలిస్తే ఒక్క కట్టడం చూపెట్టండి. అంత నాశనం చేసిపోయి ఇవాళ భారతీయుల మీద మళ్ళా హేట్రెడ్ ఏం చేశారు? ఇవాళ ఈ దేశాలు వాళ్ళు ఎంత ఉంటాయి? బుడ్డగా ఉంటాయి. యూరోప్ లా స్పెయిన్ ఎంత ఉంటుంది? గింత ఉంటుంది. పోర్చుగీస్ ఎంత ఉంటుంది? ఆ కోస్టల్ రీజియన్ లో గింత ఉంటుంది. వాళ్ళు వచ్చేసేమో ప్రపంచ దేశాలన్నీ అక్యుపై చేయొచ్చంట, వాళ్ళ నాశనం చేయొచ్చంట, వాళ్ళ కల్చర్ దెబ్బ కొట్టొచ్చంట. ఇవాళ స్పెయిన్ భాష మొత్తం సౌత్ అమెరికాలో మాట్లాడతారు. ఇప్పుడు అమెరికాలో ఉన్న నేటివ్ ఇక్కడ మూలవాసులు ఎక్కడున్నారు? ఆస్ట్రేలియాలో ఉన్న మూలవాసులు ఎక్కడున్నారు? చెప్పండి, ఉన్నారా? వాళ్ళు దేశాలు కబ్జా పెట్టొచ్చంట. మన భారతదేశం ఇప్పటి వరకు ఒక్క దేశంని కబ్జా పెట్టలే. అర్థమైందా? కానీ భారతీయులు చెడ్డోళ్ళు. వాళ్ళ నాసాల పనిచేయడానికి భారతీయులు కావాలి. వాళ్ళకి డాక్టర్లు హైలీ ఎడ్యుకేటెడ్ భారతీయులు కావాలి. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు భారతీయులు కావాలి. మైక్రోసాఫ్ట్ లా, గూగుల్ లా అన్నిట్లా కావాలి. అమెరికా ఏది గ్రేట్ డిప్రెషన్ వచ్చి తినడానికి తిండి లేక చాలా ఇబ్బంది పడ్డారు. వ్యాపారాలు ఏం నడవక ఏం చేయకపోతే ఎవరైనా వచ్చేసి ఇవి నడిపించుకోండి అంటే గుజరాత్ వాళ్ళు వచ్చి ఈ యొక్క హోటల్స్ పెట్టుకున్నారు. అట్లా ఎకానమీకి దోహదమైనరు స్టార్టింగ్ లో. అర్థమైందా? ఇవాళ భారతీయులు షెడ్యూల్ అయిపోయారు. నేనది ప్రతి ఏమంటారు ఎథ్నిసిటీలో కొంతమంది ఉంటారు చదువుకోని వాళ్ళు, లేకపోతే కల్చర్ తెలియని వాళ్ళు, లేకపోతే అడ్డదారుల చేసేటోళ్ళు. ఒక్క భారతీయులే ఉన్నారా? భారతీయులు మీరు క్రిమినల్ రికార్డ్స్ తీయండి, ఏ దేశం అన్న తీయండి, భారతీయులే ఉన్నాయా? వేరే వాళ్ళే ఉన్నాయా? ఆఫ్రికన్స్ కానీ తెల్లోళ్ళు. ఇప్పుడు అమెరికాలో డేటా తీయండి, క్రిమినల్ డేటా. తెల్లోళ్ళు ఎక్కువ క్రిమినల్స్ ఉన్నారా? నల్లోళ్ళు ఎక్కువ ఉన్నారా? మెక్సికన్స్ ఉన్నారా? భారతీయులు ఉన్నారా? తీయండి డేటా. అసలు భారతీయుల పర్సంటేజ్ ఎంత అమెరికాలో?
1.5 అంటే 100 మంది లోపల ఒక్కడు 1.5 మనిషి ఉన్నాడు. అర్థమైందా? వాడు దుర్మార్గుడు అయిపోయింది ఇవాళ. మళ్ళీ ఇవాళ ఇక్కడ ఎకానమీకి ఎవడు యూజ్ అయ్యిండు? ఇక్కడ అన్ని టెక్నికల్ స్కిల్డ్ లేబర్ ఎవరు చేసిర్రు? తెలివితోటి చేసే పనులన్నీ ఎవరు చేసిర్రు? ఇక్కడ ఎకానమీకి ఎవరు దోహదం చేసిర్రు? అవేవి కనిపిస్తలేవు. కేవలం ఒక పొలిటికల్ అజెండా తోటి ఎవరో అధికారం మారంగానే ఈ భారతీయులందరూ చెడ్డోళ్ళు అయిపోయారా? దయచేసి భారతీయులు 7 కాంటినెంట్స్ ఉన్నాయి ప్రపంచంలో. 7 కాంటినెంట్స్ లో అన్ని చోట్ల ఉన్నారు, అన్ని దేశాల్లో ఉన్నారు. ఎక్కడ ఏ సమస్య వస్తలేదు, ఒక్క 4 దేశాలు తప్ప. ఏవి? అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, యూకే. ఈ 4 దేశాలు తప్ప మిగతా ఏ దేశంలో ఎవరికి సమస్య వస్తలేదు భారతీయులతోటి. ఆసియాలో మన యొక్క ఆసియా ఖండంలో ఎన్ని దేశాలు ఉన్నారు భారతీయులు? మలేషియాలో 100 మందిలో 6 ఉన్నారు, 6% ఉన్నారు. ప్రతి 100 మంది మలేషియన్స్లలో 6 భారతీయులు ఉన్నారు. మయన్మార్ మన పక్కకు ఉంటుంది. సో అక్కడ ఏది ప్రతి 100 మందిలో భారత సంతతి వారు 2.5% ఉన్నారు. అంటే 100 మందిలో 2 ఉన్నారు, తక్కువ. అర్థమైందా? శ్రీలంకలో 4% ఉన్నారు. సింగపూర్ లో 13% ఉన్నారు భారతీయులు. 13%. 100 మందిలో 13 మంది భారత సంతతి వారు ఉన్నారు. నేపాల్లో 1.47% ఉన్నారు. భూటాన్ లో 6.33% ఉన్నారు. మాల్దీవ్స్ లలో 4.87% ఉన్నారు. బ్రూనైలో ఏదో ఒక చిన్న కంట్రీ ఉంటుంది మలేషియా పక్కకి, ఇస్లామిక్ కంట్రీ, 4.79% ఉన్నారు. వీళ్ళెవ్వరికి భారతీయులతో సమస్య వస్తలేదు. అర్థమైందా? మిడిల్ ఈస్ట్ ఏది ఇస్లామిక్ కంట్రీస్ లో యుఏఈ, దుబాయ్, ఏది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 36% మంది ఉన్నారు. 100 మంది లోపల 36 మంది భారతీయులు ఉన్నారు. ఏ సమస్య వస్తలేదు ఎవరికి. సౌదీ అరేబియా 7.58% ఉన్నారు. ఒమాన్ 30% మంది ఉన్నారు. ఒమాన్ లో 100 మందిలో 30 మంది భారతీయులు ఉన్నారు. ఒమాన్ లో. కువైట్ 25.81% ఉన్నారు. ఖతార్ 24.67% ఉన్నారు. బహ్రెయిన్ 22.19% ఉన్నారు. అర్మేనియాలో 1% ఉన్నారు. ఏ దేశానికి భారతీయులతో సమస్య వస్తలేదు. వాళ్ళు ఏమంటలేరు. ఎందుకంటలేరు? వాళ్ళ ఎకానమీకి యూజ్ అవుతుంది. వాళ్ళకి అన్ని రకాలుగా మనం అక్కడ లబ్ధి చేకూరుస్తున్నాం. టెక్నాలజీ కానీ, లేబర్ కానీ, స్కిల్డ్ లేబర్ కానీ, అన్స్కిల్డ్ లేబర్ కానీ, ఆర్థిక వ్యవస్థకు కానీ. ఆఫ్రికాలో 4 దేశాల్లో 1% కంటే ఎక్కువ ఉన్నది, కన్సిడరబుల్ ఉన్నది చెప్పిన. 0.0 100 మంది 20 మంది ఉన్నది నేను రాయలే. ఓకే. సో ఆఫ్రికాలో, సౌత్ ఆఫ్రికాలో 2.47, 100 మందిలో ఇద్దరు కంటే ఎక్కువ భారతీయులు ఉన్నారు సౌత్ ఆఫ్రికాలో. మారిషస్ ఆఫ్రికాలో కంట్రీ ఉంటుంది, 70% పైన భారతీయులు ఉన్నారు, భారత సంతతి వారు ఉన్నారు మారిషస్ లో. ఒక స్మాల్ ఐలాండ్ ఆఫ్రికా ఖండంలో. రీయూనియన్ ఫ్రెంచ్ గవర్నమెంట్ నడుపుతుంది, 34.95% ఉన్నారు ఒక స్మాల్ ఐలాండ్ లో. సీషెల్స్ అదొక స్మాల్ ఐలాండ్ ఆఫ్రికాలో, 17.47% ఉన్నారు. ఎవ్వరికి ఏ సమస్య వస్తలేదు. అర్థమైందా? అంటే వాళ్ళు బతకడానికి పోలేదు ఆడికి. ఆడు బ్రిటిష్ వాడు తీసుకుపోయిండు, లేకపోతే ఎవడో బ్రిటిష్ వాడు తీసుకుపోయిండు. ఎవరికి సమస్య లేదు ఆఫ్రికాలో భారతీయులతోటి. ఏది సౌత్ అమెరికాలో 1% కూడా లేరు. ఏది బ్రెజిల్, పెరు ఉన్నాయి కదా, చిలీ, ఒక్క 1% కూడా లేరు జనాభా భారతీయులు. అదే ఓషియానా అంటారు. ఇప్పుడు దాన్ని ఆస్ట్రేలియా ఖండం అనేటోళ్ళు గతంలో, ఇప్పుడు ఓషియానా అంటారు. సముద్రం, పసిఫిక్ సముద్రంలో ఉన్న అన్ని కలిపి, ఆ ఐలాండ్స్ అన్ని కలిపి ఓషియానా అంటారు. ఆ ఓషియానా కింద వాళ్ళ పెద్ద ఏంటంటే ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ వస్తుంది. మిగతా అన్ని చిన్న చిన్న, పపువా గినియా ఇట్లాంటివన్నీ. ఓకే. సో అక్కడ ఓషియానాలో ఎంత, ఆస్ట్రేలియాలో భారతీయుల శాతం ఎంత? 3% మాత్రమే. 100లో 3%. 100 మంది అక్కడ జనాలు ఉంటే అందులో 3 మాత్రమే భారతీయులు ఆస్ట్రేలియాలో. న్యూజిలాండ్ లో 5%, 5. 100లో 5. న్యూజిలాండ్ లో ఎక్కువ ఉన్నారు ఆస్ట్రేలియా కంటే. అర్థమైందా? ఫిజీ ఐలాండ్, ఓకే, అందులో 35% మంది భారతీయులు. అర్థమైందా? ఇది
ఇక పోతే నార్త్ అమెరికాలో అనేక దేశాలు వస్తాయి, చిన్న చిన్న కరీబియన్ ఐలాండ్స్, ఏది కెనడా, అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇవన్నీ వస్తాయి. ఓకే, సో అమెరికాలో భారతీయుల సంఖ్య ఎంత? 1.5%. కెనడాలో ఎంత? 5%. 100 మందిలో 5 భారతీయులు. అమెరికాలో 1.5%. ఓకే, ట్రినిడాడ్ అండ్ టొబాగో ఒక చిన్న ఐలాండ్ లాంటిది, కరీబియన్ ఐలాండ్స్ అన్నాయి కదా, అందులో ఇవన్నీ చిన్న చిన్న ఐలాండ్స్. అందులో ట్రినిడాడ్ అండ్ టొబాగోలో 31%. ఇవన్నీ సురినామే, గయానా, జమైకా ఇలా 40% ఉన్నారు. గయానా, సురినామే. తర్వాత మిగిలినవన్నీ 1, 2 అట్లా ఉన్నాయి. జమైకా, మార్టినికు అన్ని పేర్లు కూడా అని వస్తలేదు, చిన్న చిన్న ఐలాండ్స్. ఓకే, సో అది శాతం. యూరప్ లో ఏది ఇంగ్లాండ్ లో 3.26% భారతీయులు ఉన్నారు. యూరప్ లో ఇంగ్లాండ్ లో అదే ఇప్పుడు మనని ఎవడైతే పరిపాలించాడో ఆ ఇంగ్లాండ్ లో 3.26%, అంటే 100 మందిలో 3 మాత్రమే భారతీయులు ఉన్నారు. గ్రీస్ లో 100లో 1 ఉన్నాడు. మాల్టా అనేది ఒక చిన్న దేశం ఉంది, అందులో 1.5, 100 మందిలో 1.5% ఉన్నారు. 100 మందిలో ఒకరు లేదా 1.5 మనిషి ఉన్నాడు. సో అంటే ఇప్పుడు ఇంత అమెరికాల భారతీయులు ఏదో ఏషిర్రు ఎత్తుకవేర్రు అంటారు కదా, 100 మందిలో 1.5% ఉన్నారు. మరి వేరే జాతుల వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూద్దాం. వేరే జాతుల వాళ్ళు ఈ మిగతా అన్ని దేశాల్లో ఇన్ని దేశాల్లో ఉన్నారు కదా, ట్రినిడాడోన్కి ఏ సమస్య వస్తలేదు, ఏది యొక్క గ్రీస్ వన్కి ఏ సమస్య వస్తలేదు, మాల్టా వన్కి ఏ సమస్య వస్తలేదు, న్యూజిలాండ్ వన్కి ఏ సమస్య వస్తలేదు, ఫిజీ వన్కి వస్తలేదు, ఒమాన్ వన్కి వస్తలేదు, సౌదీ వన్కి వస్తలేదు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వన్కి సమస్య వస్తలేదు, బహ్రెయిన్ వన్కి వస్తలేదు, సౌత్ ఆఫ్రికా వన్కి వస్తలేదు, మారిషస్ వన్కి వస్తలేదు, ఎవ్వరికి వస్తలేదు సమస్య, మలేషియా వన్కి వస్తలేదు. వస్తుంది 4 దేశాలకి సమస్య వస్తుంది, అమెరికా, కెనడా, ఇంగ్లాండ్ అండ్ ఆస్ట్రేలియా. ఉన్న పాపాలన్నీ భారతీయులే చేస్తారా? వేరే జాతుల వారు చేస్తలేరా? క్రిమినల్ రికార్డ్స్ తీయండి. కేవలం ఇక్కడ ఏమైతుంది, నేను గమనించిన కాడికి కేవలం భారతీయులు కష్టపడతారు, ఆర్థికంగా అన్ని హైలీ ఎడ్యుకేటెడ్ ఉన్నారు, బాగా కష్టపడతారు, అన్ని రకాలుగా మంచిగా ఉన్నారు. కాబట్టి వాళ్ళ మీద ఒక ఈర్ష్యా ద్వేషం పెంచుకున్నారు, ఒక జాతీయ అహంకారము, లేకపోతే వాళ్ళని ఒక థర్డ్ వరల్డ్ కంట్రీ. వాడెవడో యూకే డైరెక్టర్ ఒకడు స్లమ్ డాగ్ మిలియనీర్ అని సినిమా తీస్తాడు. నేను అంత హిట్ అయింది, ఏముంది అలా చూస్తే ఏం పాడైంది, ఏమీ లే. వాడు స్లమ్ డాగ్ అంటే ఏంది? స్లమ్ లో ఉండే కుక్క, డాగ్ అంటే కుక్క, ముంబై స్లమ్స్ లో ఉండే కుక్క. భారతీయుని అట్లా థర్డ్ వరల్డ్ కంట్రీ కుక్క లెక్క చూసే కల్చరు ఇండియాలో బ్రిటిష్ వాడు పరిపాలించినప్పుడు భారతీయులకి కుక్కలకి ఇక్కడ స్థానం లేదని బోర్డులు ఉండేటి. ఎంతకంత జాతీయాంక? రంగు ఒకటేనా? కాదు, మేము చదువుకున్నాము, వాడి కాంపిటీషన్ అవుతున్నాం మనము, మన తెలివితేటలు మనయన్ని. కానీ వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే మెజారిటీ భారతీయులు పాపం పేదరికంలో ఉన్నారు. అన్ని ఇండెక్స్లలో భారతదేశం లాస్ట్ లో వస్తున్నది. అక్కడ టాప్ ఆఫ్ ద టాప్ క్వాలిటీ క్రిమి లేయర్ మాత్రమే వేరే డెవలప్ నేషన్స్ కి వస్తుందిరా అయ్యా. అర్థమైందా? ఎవడన్నా ఇల్లీగల్ గా లేబర్ వాళ్ళు వచ్చారే కానీ మెజారిటీ జనాలు వేరే ఈ డెవలప్డ్ కంట్రీస్ కి, అమెరికాకి, కెనడాకి, ఇంకో దేశానికి వస్తుంది. మీ దేశానికి సేవ చేయడానికి హైలీ స్కిల్డ్ పీపుల్ వస్తున్నారు. కాబట్టి వాళ్ళు మీ ఎకానమీకి హెల్ప్ అయ్యే విధంగా ఉన్నప్పుడు, వాళ్ళు హైలీ స్కిల్డ్ ఉన్నప్పుడు డెఫినెట్లీ వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు తెలివితోటి ఎక్కువ పని చేస్తారు, వాళ్ళకి జీతాలు ఎక్కువ వస్తాయి. కానీ వాళ్ళ పర్సంటేజ్ ఎంత? మొత్తం 146 కోట్ల భారతీయ జనాభాలో ఈ నువ్వు చెప్తున్న వాళ్ళ సంఖ్య ఎంత? 1% కూడా ఉండదు. వాళ్ళని చూపెట్టి మొత్తం ఏదో ఎత్తుకుపోయారు. ఎక్కడ ఎత్తుకుపోయారు? వాడు ఇల్లు కొనుక్కున్నా అమెరికానే కొనుక్కుంటుండే కదా, ఇక్కడ రియాల్టర్కి, ఇక్కడ లేబర్కే యూజ్ అవుతుంది కదా. వాడు వ్యాపారం చేసి ఇక్కడనే చేస్తుండే కదా. ఎందుకు నువ్వు నీ పరిపాలన ఏదైనా మంచిగా చేయడానికి వాడాలి కానీ పొద్దుగా లేస్తే ఒక జాతికి ఇంకో జాతికి కొట్లాట పెడతా అంటే ఎంతవరకు కరెక్ట్ అది? ఆ దేశాలు మరి అక్కడ ఉన్న మూలవాసులు ఏమనాలి? బతకడానికి వచ్చిన వాళ్ళే అట్లా మాట్లాడితే కరెక్ట్ కాదు. చూద్దాం. ఏది ఓన్లీ ఫ్యూ కంట్రీస్
ఈ 4 దేశాలే మనం ఇది చేస్తున్నాయి, మిగతా ఏ దేశం ఏమంటలేదు. ఓకే, ఎందుకంటే వాళ్ళకి తెలుసు వీళ్ళు ఎంత కష్టపడతారు, మన ఎకానమీకి ఎంత యూజ్ అవుతుంది తెలుసు కాబట్టి వాళ్ళు స్మార్ట్ గా వాళ్ళ ఆర్థిక వ్యవస్థని అన్ని విధాల మన తెలివితేటల్ని వాడుకొని వాళ్ళు పైకి పోతున్నారు. గతంలో మంచిగానే ఉండే, ఇవాళ అమెరికా ఈ స్థాయికి వచ్చిందంటే కారణం అన్ని దేశాల్లోనే టాలెంట్ వాళ్ళు సహకరిస్తేనే కదా. ఇలా అమెరికాలో అన్ఎంప్లాయ్మెంట్ రేటు 4% ఉంది. అంటే 7 మిలియన్ పీపుల్, 340 మిలియన్లు అంటే 34 కోట్ల మంది అమెరికన్స్ ఉన్నారు అమెరికాలో జనాభా. ఓకే, ఈ అమెరికా 34 కోట్ల మందిలో 7 మిలియన్స్ అంటే 70 లక్షల మందికి మాత్రమే పని లేదు అని, అన్ఎంప్లాయ్మెంట్ ఉంది అని వాళ్ళ యొక్క డేటా చెప్తుంది. ఓకే, కానీ ఇప్పుడు ఈ యొక్క మళ్ళీ వీళ్ళని ఇప్పుడు ఎవడైతే ఇల్లీగల్ వచ్చిర్రో అంటుర్రో వీళ్ళందరినీ హైర్ చేసుకుంటున్నాడు ఎవడు ఎందుకు హైర్ చేసుకుంటున్నాడు? ఎందుకంటే వాళ్ళకి తక్కువ పైసలు ఇవ్వచ్చు, ఎక్కువ పని చేస్తారని. మరి వీళ్ళందరూ నిలబడితే ఇప్పుడు ఇక్కడున్న రైతులు బాధపడుతున్నారు, మరి మా పొలాలలో ఎవడు పని చేయాలని అడుగుతున్నారు. మరి నువ్వే కదా వీసాలు ఇచ్చి తీసుకొచ్చింది వాళ్ళని. ఇలా అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతున్నది. మరి ఎవరు చేయాలి? ఇప్పుడు వాళ్ళందరినీ నిలబెట్టినావు. ఇప్పుడు ఆ యొక్క ఇల్లు కట్టడానికి మెక్సికన్స్ ఉన్నారు, సండాసులు ఎత్తడానికి మెక్సికన్స్ ఉన్నారు, ఈ యొక్క పొలాలలో అవి తెంపడానికి ఆ మెక్సికన్స్ లేకపోతే ఆ సౌత్ అమెరికా వాళ్ళు ఉండే. ఇప్పుడు ఎవరు చేయాలి ఆ పనులు? మళ్ళా ఇప్పుడు ఒకవేళ తెల్లోళ్ళని హైర్ చేసుకుంటే అంతమంది జనాభా లేరు. మళ్ళీ వీళ్ళు వాళ్ళకి వాళ్ళ 10 మందికి ఇచ్చేది ఇంకొకరికి ఇవ్వాలి. అంత జీతం వీళ్ళొక్కనికి ఇస్తే మరి వాడు ఆ యొక్క ధరలు పెరిగిపోతాయి. మరి అంత ధరలు పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారా? ఐ డోంట్ అండర్స్టాండ్ వేర్ థింగ్స్ ఆర్ గోయింగ్ అనేది. అర్థమైందా? సో ఇప్పుడు చూద్దాం. భారతీయుల సంఖ్య చెప్పిన కదా, ఇప్పుడు ఆ పర్సంటేజ్ లో ఒక్కొక్క దేశంలో ఎంతమంది ఉన్నారు. ఈ యొక్క 1% ఉన్నదానికి నొప్పి అవుతుంది కానీ 70% ఉన్నదానికి నొప్పి అవుతలేదు. 40% భారతీయులు ఉన్న దగ్గర నొప్పి అవుతలేదు వాళ్ళకి. ఓకే, సో ఆ క్రమంలో ఇప్పుడు యూకే చూద్దాం. ఇంగ్లాండ్ లో తెల్లోళ్ళు 82% మంది ఉన్నారు. అర్థమైందా? నల్లోళ్ళు 4% మంది ఉన్నారు, బ్లాక్స్. ఓకే, ఏషియన్స్ అంటే మొత్తం దేశాలు వస్తాయి, చైనా, ఇండియా, ఫిలిప్పైన్స్, వియత్నాం, అన్ని మన ఏషియా ఖండంలోనే అన్ని దేశాలు వస్తాయి. వాళ్ళందరూ కలిపితే 9.3% ఉన్నారు ఇంగ్లాండ్ లో. 9 మందే ఉన్నారు. 81 మంది ఏమో తెల్లోళ్ళు ఉన్నారు, వైట్స్. ఓకే, నల్లోళ్ళు ఏమో బ్లాక్స్ ఏమో 4 ఉన్నారు. ఏషియన్స్ ఎంతమంది ఉన్నారు? అన్ని దేశాలలో కలిపితే 10%, 9.3% ఉన్నారు. ఆ 9.3%లో బంగ్లాదేశ్ వాళ్ళు 1.1% ఉన్నారు. ఓకే, పాకిస్తాన్ వాళ్ళు 2.7 ఉన్నారు, ఇండియా వాళ్ళు 3.1 ఉన్నారు, ఇంకా మిగతా వాళ్ళు 1.6 ఉన్నారు. అంటే 100 మంది బ్రిటన్ లో ఉన్న వాళ్ళల్లో 80 మంది తెల్లోళ్ళు ఉంటే 4 నల్లోళ్ళు ఉంటే పాకిస్తాన్ వాళ్ళు 3 ఉన్నారు, భారతీయులు 3 ఉన్నారు. ఈ 3 భారతీయులతో వాళ్ళకి సమస్య వస్తుంది. అర్థమైందా? మిగతా ఎవరి కమ్యూనిటీతో వాళ్ళకి సమస్య వస్తలేదు. యూకే పరిస్థితి. ఆస్ట్రేలియా సంగతి చూద్దాం. ఆస్ట్రేలియాలో ఓకే యూరోప్ నుంచి బతకడానికి ఆస్ట్రేలియాకి వచ్చిన వాళ్ళ సంఖ్య ఎంత? 54.65%. ఇంచుమించు 155 మంది యూరోప్ నుంచి ఆస్ట్రేలియాకి వలస వచ్చిన వాళ్ళు. అర్థమైందా? మొత్తం మంది అందులో 33% మంది ఇంగ్లాండ్ నుంచి బతకడానికి వచ్చారు ఆస్ట్రేలియాకి. 100 మందిలో 33 మంది ఆస్ట్రేలియాలో బతుకుతున్న వాళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళు. ఓకే, ఐరిష్ అంటే ఐర్లాండ్ నుంచి వచ్చిన వాళ్ళు 9.48, అంటే దాదాపు 100 మందిలో ఆస్ట్రేలియన్స్లలో 10 మంది ఐర్లాండ్ నుంచి వచ్చిన వాళ్ళు. స్కాట్లాండ్ నుంచి వచ్చిన వాళ్ళు 8.56, అంటే ఇంచుమించు 9 మంది. 100 మందిలో 9 మంది ఏమో స్కాట్లాండ్ వాళ్ళు, 10 మంది ఏమో ఐర్లాండ్ వాళ్ళు, బ్రిటన్ వాళ్ళేమో 33 మంది, జర్మన్ వాళ్ళు 4%, డచ్ అంటే నెదర్లాండ్స్ వాళ్ళు 1.5%, ఇటలీ నుంచి వచ్చిన వాళ్ళు 4.36%, గ్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు 1.67%. అక్కడ లోకల్ గా ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళు ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు ఎంత అంటే 18%. ఓకే, అర్థమైందా? చైనా నుంచి వచ్చిన వాళ్ళు 5.47%, అంటే ఇంచుమించు 5 పైన లేదంటే 6 దాకా. ఓకే, ఇండియన్స్ ఎంతమంది? 3%. ఫిలిప్పైన్స్ నుంచి వచ్చిన వాళ్ళు 1.61, వియత్నాం నుంచి వచ్చిన వాళ్ళు 1.32. అంటే ఇన్ని జాతుల వారు ఉన్నారు ఆస్ట్రేలియాలో. యూరోపియన్ ఇంగ్లీష్ వాళ్ళేమో ఇంగ్లాండ్ నుంచి వచ్చిన వాళ్ళేమో 33 మంది ఉన్నారు,
ఐర్లాండ్ నుంచి వచ్చిన వాళ్ళు 10 మంది ఉన్నారు, స్కాట్లాండ్ నుంచి 8 మంది ఉన్నారు, జర్మన్ నుంచి 4 ఉన్నారు, ఇటలీ నుంచి 4 ఉన్నారు, గ్రీక్ నుంచి 1 ఉన్నారు, ఇది డచ్ నుంచి నెదర్లాండ్స్ నుంచి 1 ఉన్నారు, 1.5 ఇట్లా అక్కడ లోకల్ ఉన్న వాళ్ళు 18 మంది ఉన్నారు. చైనా వాళ్ళు మనకంటే ఎక్కువ ఉన్నారు. ఇండియన్స్ ఎంతమంది ఉన్నారు? 3% ఉన్నారు. కానీ ఈ 3% ఉన్న భారతీయులు షెడ్యూల్, మిగతా ఏ జాతుల వారు షెడ్యూల్ కాదు. అంటే ఎక్కడన్నా మాట్లాడితే 1% అన్న మేక్ సెన్స్ ఉండాలి కదా. కేవలం ఈర్ష్య లేదా జాతీయ అహంకారం. అర్థమైందా? సో అదే కెనడాలో చూద్దాం. తెల్లోళ్ళు 67.4%, ఇంచుమించు 100 మందిలో 70 మంది తెల్లోళ్ళు ఉన్నారు కెనడాలో. ఓకే, అక్కడ ఉన్న మూలవాసులు 6 ఉన్నారు. చైనా వాళ్ళు 5 మంది ఉన్నారు. నల్లోళ్ళు 4.3, ఇది చైనా వాళ్ళు 4.7, ఫిలిప్పైన్స్ చెందిన వాళ్ళు 2.6. భారతీయులు ఎంతమంది ఉన్నారు? 5.1. 100 మందిలో 5 మాత్రమే భారతీయులు కెనడాలో. అదే మూలవాసులు 6%. తెల్లోళ్ళు ఎంతమంది? యూరోప్ నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు 70 మంది. అర్థమైందా? చైనా నుంచి 4.7, నల్లోళ్ళు 4.3, ఫిలిప్పైన్స్ నుంచి 2.6. వీళ్ళు ఎవ్వరితో సమస్య వస్తలేదు, ఒక్క భారతీయులతో సమస్య వస్తుంది. ఆ భారతీయులు కూడా కెనడాలో ఇప్పుడు రాలే, ఆ బ్రిటిష్ వాడు తీసుకొచ్చిండు, వాడిని యుద్ధం కోసం వాడుకున్నాడు. అంటే ఎన్ని తరాల జనరేషన్ ముందు వచ్చిన వాళ్ళు? మిగతా వీళ్ళు కూడా అట్లే వచ్చారు కదా. వీళ్ళందరూ వస్తే ఏ సమస్య లేదు. ఒక్క భారతీయులు వాడు వీళ్ళకంటే ఎక్కువ పర్సెంట్ ఉన్నతో ఏ సమస్య లేదు. భారతీయులు అంటే ఇది 196 దేశాలకు ఎవరికి సమస్య లేదు, ఈ 4 దేశాలకు తప్ప. అర్థమైందా? అదే అమెరికాలో చూద్దాం. ఏది నల్లోళ్ళు, బ్లాక్స్ లేదా ఆఫ్రికన్స్ ఎంతమంది ఉన్నారు? 100 మంది అమెరికన్స్లలో 14 మంది నల్లోళ్ళు ఉన్నారు, ఆఫ్రికా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అర్థమైందా? అదే ఇంగ్లాండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 20 మంది ఉన్నారు 100 మందిలో. జర్మనీ నుంచి వచ్చిన వాళ్ళు 100 మందిలో 14 మంది ఉన్నారు. ఐర్లాండ్ నుంచి వచ్చిన వాళ్ళు 12 మంది ఉన్నారు. మెక్సికో నుంచి వచ్చిన వాళ్ళు 11 మంది ఉన్నారు. ఫ్రాన్స్ నుంచి వచ్చిన వాళ్ళు 7.4%. ఓకే, 7 ఉన్నారు. ఇటలీ నుంచి వచ్చిన వాళ్ళు 5.4 ఉన్నారు. స్కాట్లాండ్ నుంచి వచ్చిన వాళ్ళు 3.6 ఉన్నారు. ఇక్కడ మూలవాసులు ఉన్నది 3% మాత్రమే. ఇక్కడ నేటివ్ ఇండియన్స్, రెడ్ ఇండియన్స్ అంటారు కదా. సో పోలాండ్ నుంచి వచ్చిన వాళ్ళు 3%, 2.7% ఉన్నారు. పోర్టోరికో నుంచి వచ్చిన వాళ్ళు 1.8% ఉన్నారు. చైనా నుంచి వచ్చిన వాళ్ళు 1.6% ఉన్నారు. ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు 1.5% ఉన్నారు. ఫిలిప్పైన్స్ నుంచి, అవన్నీ చిన్న దేశాలు, ఫిలిప్పైన్స్ వాళ్ళు కూడా ఎంత ఉన్నారు? 1.3. ఏది ఇంగ్లాండ్ నుంచి వచ్చిన వాళ్ళు 20% మంది ఉన్నారు. ఎంత ఉంటుంది ఇంగ్లాండ్ ఇండియాతో పోలిస్తే? సో ఫిలిప్పైన్స్. స్వీడన్ నుంచి వచ్చిన వాళ్ళు 100 మందిలో 1 ఉన్నాడు. నార్వే నుంచి వచ్చిన వాళ్ళు 1 ఉన్నారు. నెదర్లాండ్స్ నుంచి వచ్చిన వాళ్ళు 1 ఉన్నారు. ఇవన్నీ పోల్చినప్పుడు భారతీయులు 7 ఉన్నారు. 100 మందిలో 1.5% మాత్రమే. మెజారిటీ ఎవరు ఉన్నారు? మెక్సికో, మొత్తం యూరోపియన్ కంట్రీసే ఉన్నారు. అర్థమైందా? అందులో ఇంగ్లాండ్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, తర్వాత మిగిలిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఎవ్వరితో సమస్య వస్తలేదు. 100లో 1% లేని భారతీయులు షెడ్యూల్ అయిపోయారు. హౌ? వై? ఈ ఇన్నేళ్ళు 100 సంవత్సరాల నుంచి లేని సమస్య ఈ 6 నెలలనే ఎందుకు వచ్చింది? 6 నెలలనే భారతీయులందరూ షెడ్యూల్ ఎట్లా అయిపోయారు? హౌడీ మోడీ ప్రోగ్రామ్ చేసినప్పుడు భారతీయులు మంచోళ్ళు అయ్యారు కదా, లేకపోతే నమస్తే ట్రంప్ చేసినప్పుడు మంచోళ్ళు అయ్యారు. ఇప్పుడు సడన్ గా ఎందుకు షెడ్యూల్ అయ్యారు భారతీయులు? ఆలోచించాలి. అర్థమైందా? డేటా అబద్ధం చెప్పదు కదా. సో క్రిమినల్ అనేది కొందరు చట్టాలు తెలియక, మన మెజారిటీ మన భారతీయులు అయితే అసలు అట్లాంటి వాళ్ళకి 4 పైసలు సేవ్ చేయాలనుకున్న ఆలోచనతోటి కొంచెం పీసడి చేసుట్లా కొన్ని ఖర్చు పెట్టకపోవడం వల్ల, ఖర్చు పెట్టడానికి ధైర్యం చేయకపోవడం వల్ల అది కరెక్ట్గా అనిపించదు. కానీ మెజారిటీ ఫైనాన్షియల్ క్రైమ్స్ కానీ, డ్రగ్ కార్టెల్స్ కానీ, లేకపోతే మేజర్ ఫైనాన్షియల్ క్రైమ్స్ చేస్తుంది భారతీయులు కాదు. మీరు డేటా తీయండి. లేకపోతే ఈ గన్ షూట్ అవుట్స్ కానీ, లేకపోతే ఇంకా ఎలాంటి స్టాబింగ్ కానీ, ఇంకెలాంటి భారతీయులు కాదు. అర్థమైందా? దొంగతనాలు, రాబరీ కానీ భారతీయులు కాదు. 0.0001% ఉంటారు కావచ్చు. ఆ 0.001% బగ్గ చూపెడతారు. మిగతా వాళ్ళు ఎన్ని చేసినా చూపెడతారు.
తీయండి, అమెరికా జైళ్లలో ఉన్న మొత్తం 100 మంది నేరస్తులలో ఎంతమంది భారతీయులను లెక్క తీయండి. 100 మందిలో ఒక్కడు కూడా ఉండడు. కానీ మనని ముందట పెట్టి ఒక ప్రాపగాండా. ఎంతవరకు కరెక్ట్ అది? ఎస్, ఇండియాకి వస్తే అట్లా ప్రవర్తిస్తలేరంటే ఇండియాలో ఎంత పాపులేషన్ ఉంది, ఆ పాపులేషన్ కి ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎంత పరిజ్ఞానం ఉంది, ఆ చదువుకోనటువంటి వాళ్ళు పేదరికంలో ఉన్న వాళ్ళకి ఈ బీజేపీ ముండకొడుకులు, ఈ బీజేపీ ఆర్ఎస్ వాళ్ళు వాళ్ళని ఏమంటారు ఎక్స్ప్లాయిట్ చేస్తూ వీళ్ళ యొక్క దానికి వాళ్ళని పైకి రాకుండా, వాళ్ళకి ఒక చైతన్యం లేకుండా చేసేసి, వాళ్ళు ఎవరో అట్లా లేబర్ వాళ్ళు మిస్బిహేవ్ చేస్తే, ఎవరో చదువుకోని వాళ్ళు వాళ్ళతో నువ్వెట్లా కంపేర్ చేస్తావయ్యా? నువ్వు పెద్ద డెవలప్ నేషన్వి. ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఏది వర్క్ అవుతుందో అది అభివృద్ధి చెందిన దేశాలకు అట్లా వర్క్ కాదు, చలి దేశాలకు అట్లా వర్క్ కాదు. ఎందుకంటే అక్కడ జనాభా ఎక్కువ ఉన్నది, అక్కడ చీప్ లేబర్ దొరుకుతుంది, ఇక్కడ దొరకదు. కాబట్టి సేమ్ యూ కెన్ నాట్ కంపేర్. ఇప్పుడు అమెరికా ఏది మెడికల్ ఎక్విప్మెంట్ అమ్ముతుంది, లేకపోతే ఏది విమానాలు అమ్ముతుంది, ఆయుధాలు అమ్ముతుంది. ఎన్ని ఉన్నాయి ప్రపంచంలో విమానాలు, కమర్షియల్ విమానాలు తయారు చేసేటి? 2 కంపెనీలు ఉన్నాయి. ఒకటి బోయింగ్ ఉంది, ఇంకోటి ఎయిర్ బస్ ఉంది. ఒకటి ఫ్రాన్స్ లో ఉంది, ఒకటి అమెరికాలో ఉంది. మరి అన్ని దేశాలు కొనుక్కోవట్లేవా అమెరికా దగ్గర? మెడికల్ ఎక్విప్మెంట్ కొనుక్కుంటలేవా? అంటే ఇప్పుడు నువ్వు అన్ని ఇప్పుడు వాళ్ళ వ్యాపారులు పెట్టాలంటే మరి అంత పైసలు ఇచ్చినాక, అంత రేటు పెట్టి ఆ వస్తువు తయారు చేసినాక ఇక్కడ కొంటారా? కొట్టలేరనే కదా. ఆడ యాపిల్ లోడ్ పోయి ఆ దేశంలో తయారు చేస్తుండే, ఇక్కడ ఉండే స్టీల్ ఫ్యాక్టరీస్ అన్ని పోయి ఆ దేశంలో తయారు చేస్తున్నాయి. ఎందుకని? తక్కువ రేట్లు వస్తున్నాయని కదా. అంత అఫోర్డ్ చేసే శక్తి లేదనే కదా. ఐ డోంట్ నో. సో ఇది సో ఎన్ని రకాల సేవలు అందించారు మన భారతీయులు. ఐటీ సేవలు, ఇప్పుడు గూగుల్లో, మైక్రోసాఫ్ట్ లో, ఈ నాసాలో సైంటిస్టులు, అర్థమైందా, డాక్టర్లు, అనేక అడ్వాన్స్డ్ వ్యాపారాలు. వాళ్ళు లాభం చేస్తారు కానీ ఎత్తుకోవతలేరు ఇక్కడ సంపద. అది నాకొకటే అర్థమవుతుంది ఏంటంటే, వీళ్ళు తెలివి కళ్ళల్లో ఉన్నారు, ఏది కష్టపడే నేచర్ ఉంది. కాబట్టి వీళ్ళు మనకి అన్ని రంగాల్లో కాంపిటీషన్ వస్తుండ్రు, లేకపోతే మన ఆధిపత్యం నడుస్తలేదు అన్న ధోరణిలో వీళ్ళని ఒక స్పెసిఫిక్ గా టార్గెట్ చేస్తున్నారు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు నేను వర్క్ ప్లేస్ లో కూడా మనని ఎంత ఇబ్బందులకు గురి చేసిండ్రు నన్ను అయితే. ఎందుకని? ఏం పాపం చేసినా? వాడు ఇచ్చిన పని చేయడం తప్ప. నా మేనేజర్ అంటది, ఇన్ని తెలివితేటలు పెట్టుకొని ఈడెందుకున్నావు అంటది. ఏడుండాలి మళ్ళా? ఏడుండాలి అంటే ఆఫీసులో ఎందుకున్నా అంటది. మరి నువ్వు పని ఇస్తే నేను పని చేయడానికే కదా వచ్చింది, నేను బిల్లులు కట్టుకోవాలి కదా. నువ్వు మేనేజర్ ఉంటే ఉండు, నేనేం అంటలేను కదా. నేను మేనేజర్ అయితే అంటలేను కదా. నీకెందుకు నొప్పి అవుతుంది? తెల్లామే అంత నీచప ఆలోచన. ఇది కేవలం ఒక ఏమంటారు, ఇప్పుడు చూడు 50% టారిఫ్ వేసారు, మిగతా ఏ దేశాలకేలే. ఎందుకని? భారతీయుల యొక్క వ్యాపారాలు చచ్చిపోవాలి. ఇండియాలున్నా చచ్చిపోవాలి, అమెరికాలున్నా చచ్చిపోవాలి. 50% నువ్వు అదనంగా ఆ యొక్క పన్నులు వేసినాక వాళ్ళు ఎవడు కొంటాడు ఆ వస్తువులు అంత రేటు పెట్టి? వచ్చిన రేట్ కమ్మినా అది వ్యాపారం నడవదు కదా. ఆయన కిరాయిలు ఉంటాయి కదా, ఖర్చులు ఉంటాయి కదా. హౌ దే డూ బిజినెస్? వై ఓన్లీ యు ఆర్ టార్గెటింగ్ వన్ పర్టికులర్ కమ్యూనిటీ? ఇప్పుడు 50% అందరికి వేసినామంటే ఓకే అందరూ అదే రేట్లే అమ్ముతారు కాబట్టి ఎవరి నొప్పి కాదు, ఎవడేం ఫీల్ కాదు. ఒక దగ్గర తక్కువ రేట్కి వచ్చి ఇంకో దగ్గర ఎక్కువ రేట్ అంటే ఎవడుకుంటాడు? అంటే ఒక పర్టికులర్ కమ్యూనిటీని పర్పస్ఫుల్ గా చంపేస్తున్నట్టే కదా. వై? ఏం పాపం చేసిర్రు? కరెక్ట్ అది? ఆలోచించండి కదా. కాదు, ఇండియన్స్ ఇప్పుడు 1.5% అంటే ఏడున్నారు ఇండియన్స్ అమెరికాలో. మెజారిటీ గ్రామీణ ప్రాంతాలు మీరు ఏ రాష్ట్రం కన్నా పోండి,
పెన్సిల్వేనియా పోతారా, మినసోటాకి వస్తారా? చలి ప్రాంతాలు అయితే లేనే లేరు. నెబ్రాస్కా, ఊటా, గీటా మధ్యలో ఉన్న రాష్ట్రాలు లేనే లేరు. అయోవా, గియోవా లేనే లేరు. ఈ ఫార్మింగ్ ఉండేటి పెద్దగా ఉన్నాయి కానీ ఆడ జనాభా లేని జాగాలు లేని. మంటానా, గింటానా, న్యూ మెక్సికో ఆడ లేనే లేరు. ఏడున్నారు భారతీయులు? ఓ 4-5 రాష్ట్రాలు ఉన్నారు. ఒక 5-6 రాష్ట్రాలు ఉన్నారు. ఏడున్నారు? న్యూ జెర్సీ, ఈస్ట్ కోస్ట్లో ఉన్నారు. న్యూ జెర్సీ, న్యూయార్క్, వర్జీనియా, కొంత మేరీల్యాండ్, ఆ పెన్సిల్వేనియా, ఆ ఈస్ట్ కోస్ట్ కొంత బెల్ట్లు ఉన్నారు. ఓకే, అది కాకుండా మళ్ళా కిందికి పోతే నార్త్ కెరోలినా, జార్జియా, ఫ్లోరిడా, టెక్సాస్, అంటే ఈస్ట్ కోస్ట్లో ఉన్న కొన్ని రాష్ట్రాలు ఉన్నారు. తర్వాత వెస్ట్ కోస్ట్లో కాలిఫోర్నియా, 1-2 రాష్ట్రాలు ఉన్నాయి. వాషింగ్టన్ అట్లా. ఇంకా అది పోతే ఈడ షికాగో, ఇలినాయ్, గంతే. ఈ మినసోటాల లేకపోతే ఈ సలీబ్ ఉండే విస్కాన్సన్లో ఎంతమంది ఉన్నారు? చాలా ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు ఉన్న రాష్ట్రాలు. ఆ రాష్ట్రాలు కూడా ఏడున్నారు? నగరాలలో మాత్రమే ఉన్నారు, గ్రామీణ ప్రాంతాలు లేరు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు వెళ్తే చిన్న చిన్న స్మాల్ టౌన్స్ లో కూడా నీకు చైనా ఓడో వియత్నాం ఓడో కనిపిస్తాడు కానీ భారతీయుడు కనిపించాడు. గ్రామీణ ప్రాంతాల్లో యూరోపియన్లు ఉన్నారు. పెన్సిల్వేనియాలో నేను చదువుకున్న 3 ఏళ్ళు, అక్కడ 2 ఏళ్ళు. సో అక్కడ ఏది గ్రామీణ ప్రాంతాల్లో యూరోపియన్స్ వ్యవసాయం చేసుకుంటుంది. ఇప్పుడు మినసోటా గ్రామీణ ప్రాంతాలు పోతే యూరోపియన్స్ మెజారిటీ. గ్రామీణ ప్రాంతాల్లో భారతీయులు ఏడున్నారు? మేజర్ అర్బన్లో ఉన్నారు. మేజర్ సిటీలలో ఎంతమంది ఉన్నారు చెప్తున్నా కదా. మొత్తం జనాభాలో 100 మంది అమెరికన్స్లలో 1.5% ఉన్నారు భారతీయులు. అది కూడా కొన్ని రాష్ట్రాల్లో ఉన్నారు. అది కూడా పట్టణ ప్రాంతాల్లో ఉన్నారు. ఏం నాశనం చేసిర్రు? అమెరికాకి ఏం అన్యాయం చేసిర్రు? అబ్సల్యూట్ నాన్ సెన్స్. సార్ నాకు ఒకటే అర్థమైంది, వీళ్ళ తెలివితేటలు, వీళ్ళ మేధస్సు, ఎవరైతే ఆధిపత్యంలో అన్ని కీప్ స్థానాలు ఉన్నారో ముఖ్యంగా తెల్లవాళ్ళు, వాళ్ళకి వీళ్ళు కాంపిటీషన్ వస్తున్నారు. వాళ్ళ పొజిషన్లలో వీళ్ళ తెలివితేటలు ఉన్నాయి కాబట్టి మనకి బానిసల లెక్క వీళ్ళు ఉండడానికి సిద్ధంగా లేరు అంటే కారణం ఏంది? నువ్వు బానిస లేబర్ తీసుకొస్తలేవు కదా ఇండియా నుంచి. నువ్వు ఇప్పుడు సౌదీకి, యుఏఈకి అక్కడ మెజారిటీ భారతీయులు లేబర్ వాళ్ళు ఉన్నారు. అక్కడ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అట్లాంటి వాళ్ళు వస్తే నీవు మెక్సికన్స్ అట్లా వస్తున్నారు, అడ్డదారులను ఏదో దారిలో వాళ్ళు ఉంటారు. చైనా వాళ్ళు చదువుకోని వాళ్ళు, రెస్టారెంట్ పెట్టుకునే వాళ్ళు వస్తున్నారు, ఉంటారు. కానీ భారతీయులు వస్తున్నది అట్లా లేబర్ వాళ్ళు వస్తలేరు కదా, చదువుకోని వాళ్ళు వస్తలేరు కదా. ఇది నువ్వు హైలీ మాస్టర్స్, పిహెచ్డీలు, హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ వస్తారు కదా. మరి వాళ్ళు ఎట్లా లేబర్ వాళ్ళు లెక్క ఉండమంటూ ఉంటారు వాళ్ళు? ఐ డోంట్ అండర్స్టాండ్. సో అది ఆధిపత్య ధోరణియా, డిస్క్రిమినేషనా, పొలిటికల్ రీజన్సా? ఇన్నే కాదు. మొన్న మోడీ గారు, భారత ప్రధాని మోడీ కానీ, లేకపోతే అంతకుముందు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, లేకపోతే అంతకుముందు నెహ్రూ గారు కానీ, ఇందిరాగాంధీ గారు కానీ, ఇన్ని గత 50, 70, 80 స్వతంత్రం వచ్చినప్పటి నుంచి దాదాపు 70, 80 ఏళ్ల నుంచి ఎవరికి ఏ సమస్య రాలేదు భారతీయులతోటి. వాళ్ళ పార్లమెంట్లలో, వాళ్ళ సెనేట్లలో భారత ప్రధానులతోటి స్పీచ్లు ఇప్పించుకున్నారు. సడన్ గా ఏమైంది 6 నెలల? ఇన్ని రోజులు మంచోళ్ళు, భారతీయ యోగా మంచిది, భారత కల్చర్ మంచిది, భారత ఫుడ్ మంచిది, అన్ని మంచి అయిపోయినాయి. ఇలా సడన్ గా 6 నెలలే భారతీయులందరూ షెడ్యూల్ ఎట్లయిపోయారు ఒక పర్టికులర్ కమ్యూనిటీ? ప్రపంచంలో 7 వండర్స్ లలో తాజ్ మహల్ ఇండియా వండర్ అవుతుంది, ప్రపంచానికి కల్చర్ నేర్పుతుంది, అన్నిట్లా బెస్ట్ ఉన్నది. ఇన్నేళ్లలో సడన్ గా ఎందుకు చెడ్డదైపోయింది? 200 ఏళ్ళు బ్రిటిష్ వాడు ఉన్నప్పుడు మంచిగా ఉండే, నీకు బ్రిటిష్ ఆర్మీని సప్లై చేసినప్పుడు మంచిగా ఉండే, భారతదేశ సంపద ఎత్తుకోయినప్పుడు మంచిగా ఉండే. ఇవాళ సడన్ గా చెడ్డది ఎందుకైంది భారతదేశం? ఏమెత్తుకోవాలి ఎవరు? ఆలోచించండి మిత్రులారా. సో కోవిడ్ ముందు చైనా చెడ్డదైంది, ఇప్పుడు భారతదేశం చెడ్డదైంది, రేపు బ్రెజిల్ అవుతుంది కావచ్చు. ఐ డోంట్ నో. వీ హావ్ టు థింక్. సో యునైటెడ్ నేషన్స్ ఉన్నది, అది పేరుకే అయిపోయింది, నామకే వాస్త అయిపోయింది. ఎలాంటి యుద్ధాన్ని ఆపే శక్తి లేదు, ఎలాంటి ఇంజస్టిస్ ని ఆపే శక్తి ఇంటర్నేషనల్ కోర్టులకి, యునైటెడ్ నేషన్, ఐక్యరాజ్య సమితికి, దేనికి ఏ పవర్స్ లేకుండా అయిపోయింది. ఐ డోంట్ అండర్స్టాండ్. వెరీ అన్ఫార్చునేట్.
సో ఆలోచించాల్సిన విషయం మిత్రులారా. సో ఐ థాట్ వి షుడ్ నాట్ ఏమంటారు, నేను ఒకటే చెప్తున్నా భారతీయులకి, ఓకే, డోంట్ వరీ. సో మీరు ఎవరైతే ఈ 4 దేశాల్లో ముఖ్యంగా వివక్షను చూపెడుతున్నటువంటి ఈ 4 దేశాలు ఏవైతే ఉన్నాయో, అమెరికా, కెనడా, యూకే అండ్ ఆస్ట్రేలియా, ఈ 4 దేశాల్లో వాళ్ళ అవసరం, మన యొక్క తెలివితేటలు వాళ్ళకి అవసరం ఉంది. కానీ మనకు ఆడ ఈ దేశమే కాదు, ఏ దేశంలో అయినా మీరు వివక్షకు గురైతే, ఇబ్బందులకు గురైతే, ఓకే, మీ ఆత్మను చంపుకొని అక్కడ బానిసలాగా రోజు భయంగా బతికే బదులు భారతదేశానికి రండి. మీ తెలివితేటలు భారతదేశంలో పెట్టండి, ఓకే. మీరు భారతదేశంలో వ్యాపారాలు చేయండి, 100 మందికి భారతీయులకు ఉద్యోగాలు కల్పించండి, ఓకే. అర్థమైందా? భారతదేశంలో ఇది ఇంకా డెవలపింగ్ నేషన్ కాబట్టి ఇంకా ఫెసిలిటీస్ పెంచుకుందాం. కానీ ఏమంటారు, ఒక పరాయి దేశంలో బానిసలాగా బతికే బదులు భయం లేకుండా మనము ఒక యజమాని లాగా బతికే ప్రయత్నం చేయండి. భారతదేశంలో ఆత్మను చంపుకొని వాడు 25 ఏళ్ళు జైలు శిక్ష, 50 ఏళ్ళు జైలు శిక్ష, జీవితాలు సంకనాకెచ్చుకొని అట్లా నాశనం చేసుకోకండి. అర్థమైందా? మీ ఆత్మను చంపుకోకండి, బతకకండి. కర్రీ స్మెల్ అంటాడు. ఏమున్నది కర్రీ స్మెల్ అంటాడు. అరే కర్రీ అంటే ఏంది? ఏమున్నది అలా? అదే పసుపు, టర్మరిక్, గ్రీన్ చిల్లీ లేదా రెడ్ చిల్లీ పౌడర్ వాళ్ళు వాడరా? బఫెల్లో వైల్డ్ వింగ్స్ పోతే వాడు కారం స్మెల్ రాదా? మెక్సికన్స్ రాదా? ఎవరు వాడరా ఈ స్పైసెస్? ఓన్లీ భారతీయులే వాడతారా స్పైసెస్? అవన్నీ మదర్ నేచర్ గేవ్ కదా, మేమేం స్పెషల్గా క్రియేట్ చేయాలి కదా. జింజర్, గార్లిక్ అమెరికన్స్ తినరా? వాళ్ళు వండియరా? కేవలం ఎక్కడి నుంచో మేమేమో తయారు చేస్తాం. ఇప్పుడు ఈ చైనీస్ ఫుడ్ తినాలంటే ఆ ఫర్మెంటెడ్ ఫుడ్ ఎంత స్మెల్ వస్తుంది? మేము స్పైసెసే కదా వాడుతుంది, మదర్ నేచర్ ఇచ్చిన స్పైసెసే కదా, అలా మెడిసినల్ వాల్యూస్ నేను వాడుతున్నాం కదా. మేము కర్రీలు వేసుకునేది నువ్వు టాబ్లెట్ తీసుకొని వేసుకుంటున్నావు, టర్మరిక్ టాబ్లెట్ కొనుక్కొని వేసుకుంటున్నావు. మేము కూరలు వేసుకుంటున్నాం. ఐ డోంట్ అండర్స్టాండ్. ఇప్పుడు థాయ్ ఫుడ్ ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తారు? కోకోనట్ మిల్క్ వేసి ఇవి స్పైసెస్ అని వేస్తారు కదా. చైనీస్ వాడు అట్లనే చేస్తాడు కదా, మెక్సికన్ వాడు అట్లే చేస్తాడు కదా, చిపోట్లు పోతే 100 రకాలు కలుపుతాడు కదా. అలా ఎవరితో ఏ సమస్య లేదు, ఉన్న సమస్య అంతా భారతీయులతో ఉన్నది. ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్. అర్థమైందా మిత్రులారా? కేవలం ఆధిపత్యం. మన భారతదేశంలో బాపనోని రాజ్యం నడుస్తున్నది, ఇక్కడ ఇంకో పర్టికులర్ కమ్యూనిటీ నడుస్తున్నది, అంతే. యూరోపియన్లది నడుస్తున్నది. వాడు చెప్పినట్టు వినాలి, కుసమండి కుసవల్లో మంటలు ఇవ్వాలి. అట్లా చెప్పకపోతే నిన్ను ఏదో తప్పు కేసులో ఇరికిస్తా, నీ మీద వాడు ఏ కేసులు ఇరికే రాకపోతే, మన భారతదేశంలో తప్పు చేయకపోతే నీ మీద బురద చల్లుతా. ఫాల్స్ ప్రాపగండా. వీ హ్యావ్ టు రైజ్ అవర్ వాయిస్, వీ హ్యావ్ టు స్టాండ్ ఆన్ అవర్ ఫర్మ్స్. ఓకే, అర్థమైందా? ఆలోచించమని కోరుతున్నా. రజనీ ఫస్ట్ నుంచి చూద్దాం. చాలా మంది చూసారు. ఇల్లు చూద్దాం, అలా కష్టమవుతుంది చూస్తుంది. మీ కామెంట్స్ అవుతాయి. ఇక్కడ 5 కామెంట్స్ చూపెడుతుంది. ఆడ ఎన్ని ఉన్నాయి కానీ అందులో ఏమంటున్నారు? రాజేందర్ రెడ్డి సింగసాని. దేశ జనాభా 142 కోట్ల మంది, దేశ అప్పు 239 లక్షల కోట్లు, 67 ఏళ్ల అప్పు 55 లక్షల కోట్లు, 11 ఏళ్లలో మోడీ ఒక్కడే చేసిన అప్పు 185 లక్షల కోట్లు. యాడ పెట్టాము ఈ అప్పంతా, యాడికి పోయింది లెక్కంతా, సౌకర్యాలు పెరిగి. కరెక్ట్ బ్రదర్, అది మోడీ గురించి మాట్లాడదాం మళ్ళీ ఎప్పుడైనా. ఈ టాపిక్ మిక్స్ చేయొద్దని నా బాధ. సో ఎస్, దే ఆర్ అబ్యూజింగ్. ఓకే, నేను కాదంటలేను. ఇది ఈ బీజేపీ ఆర్య బనియాలు, ఆర్య బ్రాహ్మణులు. కానీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇది మన భారతీయులకి. ఇప్పుడు ఎందుకంటే మోడీ ఒక అడ్మినిస్ట్రేషన్ తీసుకునే నిర్ణయాలకి ఒక సామాన్య భారతీయునికి ఏం సంబంధం? మోడీ మేము చెప్తుంటాడా? ఇఫ్ యూ హ్యాడ్ టు మేక్ ఏ డీల్ విత్ ఇండియన్ గవర్నమెంట్, you try to find, you don't need to suffer Indians living in other countries కదా. ఇప్పుడు రష్యా తోటి సమస్య ఉంటే రష్యా అడ్మినిస్ట్రేషన్ సాల్వ్ చేసుకోవాలి, కానీ లోకల్ రష్యన్స్ ఇబ్బంది పెడతా అంటే కలవదు కదా.
చైనా తోటి సమస్య ఉంటే చైనా తోటి చైనా గవర్నమెంట్ తో మాట్లాడుకోవాలి, కానీ ఇక్కడ ఉండే చైనా ప్రజల్ని ఇబ్బంది పెడితే కలదు కదా. వీళ్ళు చెప్తే చైనా గవర్నమెంట్ ఏంటదా? సేమ్ థింగ్ విత్ ఇండియన్స్. ఇఫ్ యూ హ్యావ్ ప్రాబ్లమ్ విత్ ఇండియన్ గవర్నమెంట్ డెసిషన్ మేకింగ్, యూ ట్రై టు హ్యావ్ ఎ డైలాగ్ విత్ దెమ్, ట్రై టు రిజాల్వ్ ఇట్. జస్ట్ బై hatred on Indians living in United States or Canada or UK does not resolve anything. It will be big loss for those nations. ఇది మోయిన్ కేజీఆర్ షేక్ RSS వాళ్ళకు ముడుతున్నాయి. ఇప్పుడు రష్యా దగ్గర ఆయిల్ కొనుక్కుంటే ఏది ఎవరికి లాభం అయింది? భారతీయులకైతే లాభం కాలే. భారతీయులకి ఒక్క రూపాయి కూడా ఏది పెట్రోల్ రేటు తగ్గలే. ఎవరికి లాభమైంది? ఆ యొక్క గుజరాతీ ఆర్య బనియాలకి, ఆర్య బ్రాహ్మణులకు లాభమైంది. ఆ తక్కువ రేటుకి వచ్చిన ఆ లాభం భారతీయులకైతే రేటు తగ్గలే. మరి టారిఫ్లు మాత్రం ఎవరికి నష్టం జరుగుతుంది? భారతీయులకు జరుగుతుంది. వాట్ ఈజ్ దట్ కరెక్ట్? లాభమేమో ఒక పర్టికులర్ కమ్యూనిటీ పొందుతుంది, నష్టం మాత్రం అందరు ఆ డెసిషన్ మేకింగ్ సంబంధం లేని అందరికీ నష్టం జరుగుతుంది. హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్? మోయిన్ కేజేఆర్ షేక్ రాజ్బోడ్ అన్న, మీలాంటి వారు, మీరు, నేను, ఎవరు చెప్పినా యువత మారనంత వరకు ఈ దేశం ఇలాగే తగులుతూ. అదే బ్రదర్, మనము ఎట్లా మారుతారు? వాళ్ళకి పొద్దుగాలు వేస్తే ఈ యొక్క డే టు డే ప్రజా సమస్యల నుంచి, డెసిషన్ పాలసీస్ నుంచి వాళ్ళకి దృష్టి మరల్చి కేవలం మతం చుట్టూ తిప్పుతా అంటే ఎట్లా కలుస్తుంది? దే నీడ్ టు థింక్, దే నీడ్ టు రియలైజ్, దే నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ముఖ్యంగా కుల ప్రాంత విషవాయువుని తయారు చేసి వదిలారు మన భారతదేశంలో. దాన్ని అరికట్టినంత వరకు ఇది ఇలాగే ఉంటుంది. ముఖ్యంగా చదువుకున్న మూర్ఖులు, యువత మారనంత వరకు. సో అదే బ్రదర్, నేను ఈ రోజు మన భారతీయులు వేరే దేశాల్లో, భారతీయులని ముఖ్యంగా 4 దేశాలని, మిగతా అన్ని దేశాలు కాదు, 4 దేశాల్లో కావాలని భారతీయుల మీద ఒక వివక్ష, జాతీయ అహంకారం చూపెడుతుంటే దాని మీద మన ఫోకస్ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. మిగిలినవి మన విత్ ఇన్ ద భారతదేశంలో ఉన్న డే టు డే సమస్యల గురించి మళ్ళొక రోజు మాట్లాడదాం. కల్పన అద్దూరి అన్న, RSS వాళ్ళ ఆగడాలు రోజుకి బాగా పెరిగిపోతున్నాయి. కుల మత మధ్య గొడవలు సృష్టిస్తున్నారన్న. బడుగు బలహీన వర్గాల గురించి పోరాటం చేస్తున్న ప్రవీణ్ కుమార్ పగడాల అన్న లాంటి గొప్ప మేధావిని కోల్పోయాము అన్న. కరెక్ట్ సిస్టర్ కల్పన గారు. సో చేద్దాం మనం వాళ్ళ యొక్క సమస్యల్ని, బీజేపీ యొక్క దోపిడీని, అన్యాయాన్ని, ఆధిపత్యాన్ని ఇది ప్రతిసారి ఎత్తి చూపెడదాం. బట్ ఈ పర్టికులర్ లైవ్ లో మాత్రం ఈ ఈ 4 దేశాలకు మాత్రమే భారతీయుల మీద ఎందుకంత అసహ్యం వేస్తుంది, మిగతా 192 దేశాలకు లేని సమస్య ఈ 4 దేశాలకు ఎందుకు వచ్చింది అనేది ఇక్కడ మన మెయిన్ టాపిక్. రజనీ బాబు వరిగంజి, రైట్ సార్, థ్యాంక్ యూ బ్రదర్. సో అది మిత్రులారా, కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే, అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకే, సో నొప్పి అయినప్పుడు నాకు నొప్పి అవుతుందని చెప్పకపోతే ఎదుటివానికి తెలియదు. ఓకే, సో కాబట్టి ప్లీజ్ రేజ్ యువర్ వాయిస్, షో ప్లకార్డ్స్ దట్ హౌ యూ ఆర్ ఫీలింగ్ ద పెయిన్. ఇండియన్ కమ్యూనిటీ వాళ్ళు వీడు నాట, తాన, తొక్క, తోల అని పెట్టుకుంటారు, కానీ ఒక్క సమస్య మీద వాళ్ళకి నొప్పి అవుతుంటే వాళ్ళు ఎక్కడ ఇది బయటకు రారు, నోరు తెరవరు. దట్స్ నాట్ కరెక్ట్. యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్. You have to express your concern. That's a fundamental right given to us in any democratic country. ఒక ప్రజాస్వామ్యం ఉన్న ఏ దేశంలో అయినా అది ప్రాథమిక హక్కు, నీకు ప్రతి పౌరుడికి ఇచ్చిన హక్కు. నీకు నొప్పి అయిందని చెప్పు. వేరే వాళ్ళని హింసిస్తే తప్పు, కానీ హింసించినంత వరకు నీకు నొప్పి అవుతుందని చెప్పడంలో తప్పు లేదు. మన భారతీయులతో వచ్చిన సమస్య ఏంటంటే ఎంత నొప్పి అయినా వాడు నోట్లే పెట్టుకుంటాడు. కరెక్ట్గా